గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. మేము హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఇండిగో ఫ్లైట్కి తిరుపతి వచ్చాము. ఈవినింగ్ ట్రూజెట్ ఫ్లైట్తో హైదరాబాద్ బ్యాక్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాము. 1 డే తిరుపతి. ఉదయం 8:20 టైట్ ప్యాక్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటపడ్డాము. కోవిడ్ వలన మాస్క్ వేసుకుని, మళ్ళీ స్క్రీన్ గార్డ్ వేసుకుని, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఇచ్చే కోట్ వేసుకుని ఫుల్ టైట్గా ప్యాక్ అయిపోయి చాలా సఫకేట్ అయ్యాం. ఎయిర్పోర్ట్ నుంచి ముందుగా బుక్ చేసుకున్న రేవ్ అప్లికేషన్ త్రూ సెల్ఫ్ డ్రైవ్ బ్రీజా తీసుకున్నాం. కార్ తీసుకునే ముందు ఒకసారి పూర్తిగా కార్ని లోపల బయట అన్ని సైడ్స్ నుంచి వీడియో తీసుకుని పెట్టుకుంటే మంచిది. తర్వాత ఏ గొడవలు రాకుండా ఉంటాయి. మనకి కార్ ఇచ్చేవాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ తీసుకుని మనకి ఈమెయిల్ త్రూ పంపిస్తారు. కానీ ఈ కీడించి మేలించమన్నారు కాబట్టి మన పెద్దవాళ్ళు, అందుకు మనం కూడా వీడియోస్ తీసుకుని పెట్టుకుంటే మంచిది. కార్ హ్యాండ్ ఓవర్ చేసుకోగానే ముందుగా స్పీడోమీటర్ రీడింగ్ చూసుకోవాలి. మేము బుక్ చేసుకున్న ఈ బ్రీజా కార్కి పర్ డే ఛార్జ్ 2,900 రూపాయలు. 150 కిలోమీటర్లు తిరగచ్చు. 150 కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరిగితే కిలోమీటర్కి 17 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి 8:35 తిరుపతి బయలుదేరాం. రేణిగుంట నుంచి తిరుపతి అల్పిరిమెట్ల మార్గం వరకు 33 కిలోమీటర్లు, సుమారు 45 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మనం సప్తగిరి చెక్ పోస్ట్ చేరుకున్నాము. ఇక్కడ ప్రతి వెహికల్ని బాగా చెక్ చేస్తూ ఉంటారు. ఉగ్రవాద చర్యలు అవి జరగకుండా ఉండడానికి డ్రోన్ కెమెరాని పైకి తీసుకెళ్ళనివ్వరు. కోవిడ్ కారణంగా ప్రతి వెహికల్ని బయటంతా శానిటైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా డోర్స్, డిక్కీ అవి అంటే మనం ఎక్కువగా టచ్ చేసే ప్లేసెస్ అన్ని క్షుణ్ణంగా శానిటైజ్ చేస్తున్నారు. తర్వాత మన లగేజెస్ని స్కాన్ చేస్తారు. మనం మన లగేజ్ అంతా తీసుకుని వాళ్ళ చెకింగ్ పాయింట్లో వేస్తే అవి స్కాన్ అయ్యి బయటకు వస్తాయి. మనల్ని కూడా స్కాన్ చేస్తారు. ఇక్కడ ప్రతి మనిషికి టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి టీటీడీ వాళ్ళు ఉచితంగా కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ సెంటర్లు ఉన్నాయి ఆ పక్కన, అక్కడ టెస్ట్ చేయిస్తున్నారు. కార్కి 15 రూపాయల టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్లో మనం 22 కిలోమీటర్ల ఘాట్ రోడ్ ఎప్పటికి చేరుకోవాలి అని ఒక టైం ఉంటుంది. మేము టికెట్ తీసుకున్న టైం 9:25. మేము కొండపైకి చేరుకోవాల్సిన టైం 9:53. అంటే 28 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు. వాళ్ళు మెన్షన్ చేసిన టైం కన్నా ముందుగా వెళ్తే పెనాల్టీ పడుతుంది. ఘాట్ రోడ్ ప్రయాణం కొనసాగించే ముందుగా గణపతి దేవాలయం ఉంది. ఆయన దర్శనం చేసుకుని గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ డ్రైవ్ మొదలు పెడదాం. ఘాట్ రోడ్ డ్రైవ్ ఎప్పుడైనా ఎక్కడైనా అందమైన డ్రైవే. తిరుమల ఎన్నిసార్లు వచ్చినా తనివి తీరని స్థలం. ఇదే గేట్వే ఆ తిరుమలేశుని చేరుకోవడానికి. ఈ రోజున్న పరిస్థితుల కారణంగా ఈరోజు అంటే అక్టోబర్ 8, 2020కి కొండపైన అకామిడేషన్స్ అయితే ఇవ్వట్లేదు. సాయంత్రం కొండపైన ఉండనివ్వట్లేదు. అందుకే మేము ఒకరోజు ట్రిప్ మాత్రమే ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు ఈ ఘాట్ రోడ్ డ్రైవ్లో మనం 7 కొండల గురించి తెలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశే సమం దేవో న భూతో న భవిష్యతి. సకల విశ్వంలోనూ వెంకటాద్రికి సమానమైన స్థానం లేదు. వెంకటాద్రిని నివసించే ఆ వెంకటేశ్వరునికి సమానమైన దైవం భూత భవిష్యత్ కాలాలలో లేడు, ఉండబోడు. నిత్య కళ్యాణాలతో, పచ్చని తోరణాలతో పారాణి ఆరని వరుడు ఆ శ్రీనివాసుడు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆపద మొక్కులవాడు, పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం ఈ వడ్డీ కాసులవాడు. ముందుగా తిరుపతి అంటే అర్థం తెలుసుకుందాం. తిరు అంటే శ్రీ, లక్ష్మి, పతి అంటే భర్త. ఆ దేవేరి లక్ష్మీదేవికి భర్త కాబట్టి తిరుపతి అనేది వాడుకలోకి వచ్చింది. అదిగో అలదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. తిరుమల కొండ శ్రీ మహావిష్ణువు పాన్పైన ఆదిశేషుని అంశ. ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగలుగా చెప్తూ ఉంటారు. అందుకే ఈ కొండలకి శేషాచలం అని పేరు వచ్చింది. ఆదిశేషుని ముఖభాగం శ్రీకాళహస్తిగా, ఆయన వెన్నుభాగం కర్నూలులోని అహోబిలంగా,
ఆయన శిరస్సు తిరుమలగా, ఆయన తోకభాగం శ్రీశైలంగా చెప్తూ ఉంటారు. అలాగే సప్తగిరులను 7 కొండలుగా పిలుస్తూ ఉంటారు. తిరుమల స్వామివారి 7 కొండలు గరుడాద్రి, శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ప్రతి ఒక్క కొండకి ఒక చరిత్ర ఉంది అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తజన సులభుడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ వైకుంఠంగా బాసిల్లే తిరుమలలో ఆ స్వామికి నిత్యం వైభోగమే. దర్శించుకునే భక్త కోటికి నేత్రపర్వమే. ఆ స్వామి నామం మధురం, చరిత మధురాతి మధురం. ఆ స్వామివారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు, ఎంత తెలుసుకోవాలన్నా ఈ ఆయుష్ చాలదు. తిరుమల నుంచి తిరుపతి వెళ్ళే ఘాట్ రోడ్ని ఓల్డ్ ఘాట్ రోడ్ అంటారు. దీన్నే మొదటి ఘాట్ రోడ్ అని కూడా అంటుంటారు. బ్రిటిష్ వారి హయాంలో జ్ఞానన్ అండ్ డక్లరీ కంపెనీ వారు నిర్మించారు. 1944 ఏప్రిల్ 10వ తారీఖున అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ చైర్ని ప్రారంభించారు. అంటే ఈ సంవత్సరం 2020లో ఈ ఘాట్ రోడ్కి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే డైమండ్ జూబ్లీ ఇయర్. తిరుమల పేరు పుట్టుపూర్వత్రాలు. మొదటిగా మనం తిరుమల అన్న పేరు మనకి మొదటిసారి ముదల్ ఆళ్వార్ల 3వ వాడైన పేయ్ ఆళ్వార్ రాసిన 63వ పాసురంలో వేంగాడంకు బదులుగా కనిపిస్తుంది. పాసురం అంటే ఒక పాట, పవిత్ర గానం అని అర్థం. పూర్వం వెంగాడం అనే పేరే దర్శనమిస్తూ ఉంటుంది. రెండోసారి తిరుమల అన్న పేరు మనకు తిరుమంగై ఆళ్వార్ రాసిన తిరక్కురన్ దండకంలోని 7వ పాసురంలో కానవస్తుంది. తమిళంలో తిరుమలై అంటే శ్రీకొండ అని అర్థం. కొలువై ఉన్నాడే దేవదేవుడు. వెంకటాచలం, వెంకటాద్రి, వేంగాడం. స్వామివారు కొలువైన వేంగాడం, వెంకటాద్రి వైకుంఠం నుంచి నేరుగా ఇళ్లకు చేరిందని బ్రహ్మపురాణం, భవిష్యత్ పురాణాలలో వివరణ ఉంది. ఇది మేరు పర్వత శిఖరాల్లో ఒకటైనది ఈ ఆనంద శిఖరం. ఒకానొక సందర్భంలో వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్న సమయంలో వాయుదేవుడు స్వామివారి దర్శనానికి రాగా ఆదిశేషువు అడ్డగించాడట. వారిరువురి మధ్యన జరిగిన కొట్లాటలో ఆదిశేషుడు నా ముందు వాయుదేవుడు ఎంత అని అన్నారట. శ్రీమన్నారాయణుడు వచ్చి మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో పరీక్షిద్దాం అని ఒక పోటీ పెట్టారట. పోటీ ఏంటంటే మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని ఆదిశేషువు చుట్టుకొని ఉండాలి, ఆ ఆదిశేషుడిని వాయుదేవుడు కదిలించాలి. ఇది పోటీ. వాయుదేవుడు చాలా ప్రయత్నించాడు. అదే సమయంలో శేషువు తన పడగల్లో ఒకదాన్ని ఎత్తి వాయుదేవుని ప్రయత్నాలను చూడాలని సంకల్పించాడు. ఆ క్షణమాత్రంలోనే ఆదిశేషుని పట్టు సడలడంతో వాయుదేవుడు అవలీలగా ఆనంద శిఖరాన్ని శేషునితో సహా కదిలించాడు. తన కుమారుడైన ఆనందుని రక్షించమని మేరు ప్రార్థించినప్పుడు వాయుదేవుడు శాంతించి ఆనంద శిఖరాన్ని స్వర్ణముఖి నదీ తీరాన బహుజాగ్రత్తగా దించాడట. అందుకే ఈ పర్వతాన్ని శేషశైలమని లేదా శేషాద్రి అని పేరొచ్చిందని భవిష్యత్తు పురాణంలో వివరిస్తోంది. భూమి మీదకు అలా వచ్చిన ఆనంద శిఖరాన్ని స్వామివారు తన నిలయంగా ఆనందంగా స్వీకరించటంతో స్వామివారి ఆనంద నిలయంగా పేరు వచ్చిందట. మేరు పర్వతమే ఇప్పటి వెంకటాచలమని ప్రతీతి. వెంకట అనేది అమృత బీజాక్షరాలు కలిసిన పదం. వా అన్నది విష్ణు బీజం అయితే ఏం అన్నది లక్ష్మీ బీజం. కా అంటే బ్రహ్మకు ప్రతీక, టా అన్నది మహేశ్వరునికి ప్రతీక. త్రిమూర్తులతో పాటు లక్ష్మీదేవి కలిసి ఉన్న బీజాక్షర మాలిక. ఇంకొక అర్థం కట అంటే పరిహారం అని అర్థం, వేం అంటే కష్టాలను నివారించేవాడని అర్థం, వెంకటాద్రి అంటే అమృత ఐశ్వర్యప్రదాయమైన పర్వతమని అర్థం. శ్రీనివాసుడే కాక భక్తులను కటాక్షించే పరమేశ్వరుడు గనుకనే ఈ స్వామి శ్రీ వెంకటేశ్వరుడైనాడు. శేషుడే శేషాద్రి కొండగా స్థిరపడ్డాడు. ఇదే మొదటి కొండ. ఇప్పుడు రెండో కొండ వచ్చి గరుడాద్రి. శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమాత మొరవిని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించాడు. భృగు మహర్షి శాపాన్ని సాకుగా తీసుకుని
వైకుంఠం నుంచి తనకు అత్యంత ఆత్మీయుడైన శేషుడిని శేషాద్రిగాను. ఇదే మొదటి కొండ. రెండవ కొండ గరుడాద్రి. అదొక అద్భుతం. తిరుమలగిరుల్లో 7 కొండలకి 7 ప్రత్యేకతలున్నప్పటికీ గరుడాద్రి విశిష్టతే వేరు. సప్తగిరుల్లో భక్తులకు దర్శనమిచ్చే గరుడాద్రి ఆకారమే ఒక పక్షి రూపంలో కనిపిస్తుంది. పొడవాటి ముక్కు, రెక్కలతో పచ్చటి వనాల నడుమ దర్శనమిచ్చే గరుడాద్రి ఒక అద్భుత శిలాకృతి. 7 కొండలవాడు తన భక్తులకు అభయాన్ని అందిస్తూ శ్రీవారి రక్షణకు తన వాహనమైన గరుడుని పంపినట్లు చూసేవారికి అనిపించక మానదు. సప్తగిరుల్లో తిరుమల నుంచి తిరుపతికి దిగువ ఘాట్ రోడ్లో వస్తుంటే అలిపిరికి సుమారు 2 కిలోమీటర్ల ముందుగా ఇది కనిపిస్తుంది. మూడవ కొండ వృషభాద్రి. వృషభాద్రి ప్రస్తుతం ఉన్న కొండ మీద వృషభాసురుడు అనే ఒక రాక్షసుడు నివసించేవాడు. ప్రతినిత్యం శివుని పూజ చేస్తూ తన తలను నరికి శివుడికి నైవేద్యంగా సమర్పించేవాడట. ఆ శివుని అనుగ్రహం వల్ల కొత్త తల ఉద్భవించేది. ఈ రాక్షసుని భక్తికి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అనుమతించాడు. అప్పుడు శివుడితోనే యుద్ధం చేయాలన్న కోరికకుందని చెప్తాడు. శివుడు ఒప్పుకుని యుద్ధం చేసి వృషభాసుడిని అంతమందిస్తాడు. తన అంత్య సమయంలో ఆ భక్తుడు కోరుకున్న రీతిలో అక్కడ పర్వతానికి వృషభాచలం అన్న పేరు వచ్చిందంటారు. నాలుగో కొండ అంజనాద్రి. అంజనాదేవి కేసరి వివాహం జరిగిన ఆమెకు సుదీర్ఘ కాలం పాటు బిడ్డలు కలగలేదు. తనకు పుత్రభిక్ష పెట్టమని కోరుతూ అంజనాదేవి సుమారు కొన్ని వేల సంవత్సరాలు ఆకాశగంగా అంచుల మీద ఉన్న కొండల మీద తపస్సు చేసిందని, ఆ తపస్సు ఫలితంగానే వాయుదేవుని కరుణా కటాక్షాలతో లభించిన ఒక ఫలాన్ని భుజించి ఆమెకు హనుమంతుడు పుత్రుడై పుట్టాడట. అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఈ కొండకు అంజనాద్రి లేక అంజనాచలం అని పేరు వచ్చిందట. నీలకాంతులు వెదజల్లే విరజానదిని నీలాద్రిగా చేసుకున్నాడు ఆ స్వామి. స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాల పేరు మీద ఏర్పడిన ఈ కొండ నీలాద్రి. వెంకటేశ్వర స్వామి వైకుంఠం వదిలి భూలోకంలోకి వచ్చి ఒక పుట్టలో తలదాచుకున్నప్పుడు ఒక గోవు ఆయనకి పాలు ఇస్తుండడం చూసిన పశువుల కాపరి అనవసరంగా పాలు పుట్టలో పోస్తుందని భావించి ఆ గోవుని కర్రతో కొట్టబోగా శ్రీనివాసుడు అడ్డుపడ్డాడు. ఆ సమయంలో స్వామివారి తలకి ఆ కర్ర తగిలి గాయం ఏర్పడింది. గాయం ఏర్పడిన చోట స్వామివారికి వెంట్రుకలు ఊడిపోయాయి. ఇది ఇలా ఉండగా స్వామివారి భక్తురాలు నీలాదేవి స్వామివారి తల భాగంలో వెంట్రుకలు లేని చోట తన వెంట్రుకలను స్వామి తలకి అమర్చగా ఆవిడ భక్తికి ఆ వెంట్రుకలు స్వామివారికి అంటుకుని ఆ వెల్తిని పూరించింది. ఈమె భక్తికి మెచ్చిన 7 కొండల్లో ఒక కొండ నీలాద్రిగా పిలువబడుతుంది అని, భక్తులకిచ్చే తల వెంట్రుకలు అన్నీ ఈ కలియుగంలో నీకే చెందుతాయని స్వామివారు ఆమెకి వరమిచ్చారట. ఈవిడ పేరు నుంచే తల నీలాలు అనే పేరు వచ్చిందని వెంకటాచల మహత్యంలో చెప్పబడుతుంది. నారాయణచలం, నారాయణాద్రి. నిరంతరం నారాయణ జపం చేసే నారద మహర్షి శ్రీ మహావిష్ణువు దర్శనార్థం సుదీర్ఘమైన తపస్సు చేయకోరాడు. అయితే ఆ తపస్సుకు భంగం కలగని పవిత్ర స్థలాన్ని తనకు చూపించవలసిందిగా ఆ బ్రహ్మదేవుణ్ణి నారద మహర్షి కోరాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి తిరువేంగాడాన్ని చూపించినట్లు చెప్తారు. నారద మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి ఆయన నిరంతరం జపం చేసే నారాయణ మంత్రం పేరు మీదనే ఆయన తపస్సు చేసిన ఈ పవిత్ర స్థలానికి నారాయణాద్రి అని పేరు వచ్చేటట్టు అనుగ్రహించారట. ఈ నారాయణాద్రియే 6వ కొండ. 7వ కొండనే వెంకటాచలం, వేంగాడం.
తిరుమల చేరుకున్నాం. మాకు సుపదం నుంచి ఎంట్రీ, దర్శనం ఎంట్రీ. మాకు దర్శనం 30 నిమిషాల్లో అయిపోయింది. వినా వెంకటేశం ననాదో ననాథం సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇప్పుడు మేము కొండ దిగుతున్నాం, అంటే తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరుతున్నాం. తిరుపతి నుంచి తిరుమలకి చేరుకోవడానికి 4 మార్గాలు ఉన్నాయి అఫీషియల్గా. 2 మార్గాల్లో బస్సులు ఇతర వాహనాలు తిరుగుతూ ఉంటాయి. వీటినే ఘాట్ రోడ్లు అంటాం మనం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే కనుమ మార్గాలు. అలాగే తిరుమల చేరడానికి ఇంకొక 2 మార్గాలు ఉన్నాయి. అవి మెట్ల మార్గాలు. శ్రీవారి మెట్టు నుంచి అలిపిరి మెట్ల మార్గం 2 మార్గాలు. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్నప్పుడు మనకి పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. అలిపిరి అంటే ఆదిపడి అనే ఒక పదం నుంచి వచ్చింది. ఆదిపడి అంటే తొలిమెట్టు అని అర్థం. కాలక్రమేణా అలిపిరిగా మారింది. ఇంకొక కథనం ఆడిపులి అనేవారు. అంటే ఆడి అంటే వేదం, పులి అంటే చింత చెట్టు అని అర్థం. ఇక్కడ ఒక చింత చెట్టు కింద స్వామివారి పాదాలు వెలియటం చేత ఇది ఆడిపులి అయ్యి అదే కాలక్రమేణా అలిపిరి అయిందట. నడిచే మార్గాలనే సోపాన మార్గం అని అంటుంటారు. రామానుజుల వారి శిష్యుడు తిరుమల నంబి ప్రతిదినం కొండ మీద స్వామివారికి ప్రభాత సేవ ముగించుకుని కిందకు దిగి ఈ చింత చెట్టు కిందే రామానుజుల వారికి రామాయణం చదివి వినిపించేవారట. ఇది అయిపోయాక స్వామివారి ఆరగింపు వేళకు తిరిగి కొండ మీదకు వెళ్ళిపోయేవారట. ఇక్కడ స్వామివారి పాదాలకు 1628 సంవత్సరంలో అనంతరాజ అనే రాజు మండపాన్ని నిర్మించారట. దీన్నే పాదాల మండపం అంటారు. సోపాన మార్గంలో ప్రారంభంలోనే ఉంది ఈ పాదాల మండపం. ఇక్కడ శ్రీవారి పాదాలను భక్తులు ఎంతో శ్రద్ధతో తన శిరస్సుల మీద పెట్టుకుని ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రతిదినం స్వామివారు రాత్రివేళ తిరుమల 7 కొండలు దిగి వచ్చి ఈ ఆలయంలోని చెప్పులు వేసుకుని తిరుచానూరు వెళ్ళి సుప్రభాత వేళకు మళ్ళీ తిరిగి వస్తారన్నది చరిత్ర. లాక్డౌన్ తర్వాత తిరుమల ఘాట్ రోడ్స్లోనే యానిమల్స్ బాగా కనిపించాయి. కొండ అంచుల్లో కనిపించే గరుడాళ్వార్ వారి శిల్పరూపం. ఆ తిరుమలేశుని దర్శనం అయిన తర్వాత నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, సొరకాయల స్వామి వారి జీవ సమాధి, అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని హైదరాబాద్ బ్యాక్ వచ్చేసాం. 20 రోజుల తర్వాత ఇంటికి కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నందుకు ఇంటికి లడ్డూతో పంపిస్తా అన్నారు. కానీ లడ్డూ అయితే రాలేదు, ఇవి మటుకే వచ్చాయి.